హలో అండి. ఈ సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. డిజైన్ అనేవి కాదు, జస్ట్ నార్మల్ బ్లౌజ్లేనమాట. అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది 40 సైజ్ బ్లౌజ్, పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. అస్సలు ఈ క్లాత్ సరిపోవడం లేదు. మా శారీస్లో ఇచ్చిన క్లాత్ అయితే అసలు చిన్న సైజ్ బ్లౌజ్కే కష్టం, ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే అసలు సరిపోవడం లేదు. సో కొంచెం కష్టమైన స్టిచ్చింగ్ చేయాలి, తప్పదు. ఇది వచ్చి ఒక చీరలో ఆపొట్టి క్లాత్ తీసుకొని అయితే ఇలా బొంగరట్లయితే పెట్టమన్నారు, పెట్టాను. నేను ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే ఈ బ్లౌజ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఇది టైలర్లకు అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీకు కనిపించినట్టయితే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఇది ఏం మిస్టేక్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరు చూస్తున్నట్టయితే ప్రతి బ్లౌజ్కి నెక్కి కానీ హ్యాండ్కి కానీ లోడింగ్ మెథడ్లోనే అయితేనే మనం పైపింగ్ చేసాము, ఎక్కడ మనకు ఖర్చులు అనేవి కనిపించకుండాను. చాలా చాలా బాగుంటుంది ఇట్లా అయితేను. మనకు కొంతమంది గుచ్చుకుంటుంది లోపల అనే ఫీలింగ్ అయితే ఉండదు, బాగుంటుంది ఇలా చేయడం వల్ల. అండ్ ఈ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి పట్టు చీర మీద బ్లౌజు. వాళ్ళు మనకి పిక్ షేర్ చేశారనమాట, మాకు ఇలానే కావాలని అయితే. సో ఏంటంటే బ్యాక్ ఏం పెద్ద ఏమి ఉండదు, సెంటర్లో ఇలా పోట్లీ బాల్స్ అయితే వస్తాయి. దీనికి కూడా మనం లోడింగ్ మెథడ్లోనే పైపింగ్ అనేది చేసాము, చూస్తున్నారు కదా. దీనిలో మెయిన్ హైలైట్ వచ్చి హ్యాండ్స్ అనమాట. డబుల్ కట్ వర్క్ అయితే పెట్టాము విత్ పోట్లీ బటన్స్ తోటి. చూసారు కదా ఎంత బాగుందో జాకెట్ అనేది, నాకే చాలా నచ్చింది అనమాట. కుట్టిన తర్వాత చూసుకుంటుంటే చాలా బాగుంది. ఆ మెయిన్ వచ్చి కట్ వర్కే నచ్చింది. పైపింగ్ కూడా చూసారా ఎంత ఫినిషింగ్ తోటి ఎంత బాగుందో. సింపుల్గా ఉంది బ్లౌజ్ అయితే, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.